ఒక ఉరిశిక్ష పడ్డ ఖైదీని ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ని చివరి కోరిక ఏంటి అని అడగగా అతను నవ్వుతూ, నేను చచ్చే వరకు నా గదికి ప్రతిరోజు ఒక అందమైన అమ్మాయి రావాలి, అది కూడా వర్జిన్ అయి ఉండాలి అని చెప్పాడు. దాంతో అతని మాటలకు షాక్ అయిన ఆ లేడీ పోలీస్ ఆ తర్వాత ఏం చేసింది? నిజంగానే అతని దగ్గరికి అమ్మాయిలను పంపిందా? అసలు ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది కల్పిత కథ కాదు, నిజంగానే జరిగిన సంఘటన. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఛత్తీస్గఢ్‌లోని బిలాస్పూర్ అనే ఒక ఊరిలో రోహిణి అనే ఒక అమ్మాయి పోలీస్ ఆఫీసర్‌గా వర్క్ చేస్తుంది. ఆమె డ్యూటీలోకి జాయిన్ అయిన ఒక్క సంవత్సరంలోనే ఎన్నో పెండింగ్ కేసులను మూయించి పై అధికారుల నుండి మంచి పేరును సంపాదించింది. ఎవరు తప్పు చేసినా అతను ఏ ఏరియాలో ఉన్నా ధైర్యంగా రోహిణి వెళ్లి అతడిని స్టేషన్‌కు తీసుకొచ్చి శిక్ష పడేదాకా వదలదు. అయితే ఒకరోజు ఆనంద్ అనే ఒక కుర్రాడు తన తల్లిని దారుణంగా హత్య చేశాడని తెలుసుకొని రోహిణి స్పాట్‌కి వెళ్ళింది. అక్కడికి వెళ్లి చూడగానే ఒక ముసలి ఆవిడ రక్తపు ముడుగులో పడి చనిపోయింది. ఆమె ఎదురుగా ఆనంద్ ఒక కర్ర పట్టుకొని నిల్చొని ఉన్నాడు. అప్పుడు రోహిణి ఆనంద్‌ను కర్ర పక్కన పడేసి లొంగిపోమని తెలిపింది. అప్పుడు ఆనంద్ కర్ర పక్కన పడేసి లొంగిపోయాడు. దాంతో రోహిణి అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తీసుకువెళ్ళింది. స్టేషన్‌కు తీసుకెళ్లి కన్న తల్లిని ఎందుకు చంపుతున్నావని ఎన్నిసార్లు అడిగినా ఆనంద్ మాట్లాడలేదు. దాంతో అతని మరుసటి రోజు రోహిణి కోర్టులో హాజరుపరిచింది. కోర్టులో జడ్జి గారు అతని పేరు అడగగా ఆనంద్ అని చెప్పాడు. కానీ ఎందుకు హత్య చేశావని అడిగితే మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు. ఇలా పలుసార్లు ఆనంద్ కోర్టుకు తీసుకువచ్చినా ఆనంద్ ఏం మాట్లాడకపోవడంతో జడ్జి ఆనందే హంతకుడని నిర్ధారించుకొని అతడికి ఉరిశిక్ష విధించాడు. దాంతో రోహిణి అతని పోలీస్ స్టేషన్లో ఉంచింది. ఇది జరిగిన కొన్ని రోజులకు ఒక లేడీ పోలీస్ స్టేషన్ కు వచ్చి తన ఇంట్లో దొంగలు పడి మొత్తం దోచుకుపోయారని తెలిపింది. దాంతో స్టేషన్లోని కొంతమంది పోలీసులు ఆమె ఇంటికి వెళ్ళగా స్టేషన్లో రోహిణి ఆనంద్లు మాత్రమే ఉన్నారు. అప్పుడు రోహిణి ఆనంద్ దగ్గరకు వెళ్ళి, ఇప్పటికైనా చెప్పు, అసలేం జరిగిందో, ఎందుకు సైలెంట్గా ఉంటున్నావు, ఇప్పటికైనా చెప్పు, ఆ రోజు ఏం జరిగిందో అని అడుగుతుండగా రోహిణికి దొంగతనం జరిగిన ఇంటికి వెళ్లిన పోలీసులు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పారు. దాంతో ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళాక రోహిణికి ఆ మహిళ కొడుకే ఆ ఇంట్లో దొంగతనం చేశాడని తెలిసింది. దాంతో గొడవను రోహిణి పోలీస్ స్టేషన్ దాకా రాకుండా అక్కడ సెటిల్మెంట్ చేసి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత రోహిణికి తనపై అధికారుల నుండి ఒక లెటర్ వచ్చింది. అందులో ఆనంద్ మరో 2 నెలల్లో ఉరి తీయబోతున్నట్లు, చివరి కోరిక ఏమైనా ఉంటే అడిగి వాటిని తీర్చమని రాసి ఉంది. దాంతో రోహిణి ఆనంద్ కోసం ఒక టీ తీసుకొని అతన్ని మరో 2 నెలల్లో ఉరి తీయబోతున్నట్లు చెప్పింది. అందువల్ల నీ ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు, దాన్ని తీరుస్తామని చెప్పింది. అప్పుడు ఆనంద్ ఒక నవ్వు నవ్వాడు. అప్పుడు రోహిణి, అసలు నువ్వేం మనిషివి, నీ తల్లి నీ వల్లే చనిపోయింది, అయినా బాధలేదు. ఇప్పుడు నేను 2 నెలల్లో ఉరి తీయబోతున్నారని చెప్పాను, అయినా బాధలేదు. అసలు ఇలా ఉన్నావేంటి, నీ చివరి కోరిక ఏంటో చెప్పు అని గట్టిగా అడిగింది. అప్పుడు ఆనంద్ నవ్వుతూనే, నేను ఇక్కడుండి రోజుకొక అమ్మాయితో రాత్రి గడపాలి, అది కూడా ఆ అమ్మాయిలు వర్జిన్ అయి ఉండాలి, ఇదే నా చివరి కోరిక అని చెప్పాడు. దాంతో రోహిణి షాక్ అయిపోయి, ఇలాంటి కోరికలు తీర్చడం కుదరదు, ఇంకేమైనా అడుగు అని చెప్పింది. కానీ ఆనంద్ మాత్రం ఇదే నా చివరి కోరిక అంటూ చెప్పాడు. అప్పుడు రోహిణి, నీతో రాత్రి గడపడం అనేది ఒక అమ్మాయి మనసుకు సంబంధించింది, దానికి విరుద్ధంగా వాళ్ళను అలా చేయడం తప్పు. సో నీ కోరికను తీర్చడం కష్టం, ఇంకేమైనా అడుగని చెప్పింది. అప్పుడు ఆనంద్ నవ్వుతూ, నువ్వు కూడా అమ్మాయివే కదా, ఇంకా పెళ్లి కూడా అయినట్లు లేదు, నువ్వు నా కోరికను తీర్చొచ్చు కదా అని అడిగాడు. దాంతో రోహిణి సీరియస్ అయిపోయి, ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు, నేనొక పోలీస్ ఆఫీసర్ని, నీలాంటి వాడితో అలా చేయడం కుదరదని చెప్పింది. మరోసారి అడుగుతున్నాను, ఇంకేమైనా కోరిక ఉంటే చెప్పు అని అడిగింది. అప్పటికి కూడా ఆనంద్ ఆమె మాట వినకుండా మళ్ళీ మళ్ళీ అదే కోరికని చెప్తూ ఒక్కసారి దాని గురించి ఆలోచించమని రోహిణికి చెప్పాడు. దాంతో ఈ విషయం గురించి రోహిణి బాగా ఆలోచించి ఈ విషయంలో మరో అమ్మాయిని బలి చేయడం ఇష్టం లేక ఆనంద్తో సాయంత్రం కలుద్దామని చెప్పి వెళ్ళిపోయింది. ఇక అలా రాత్రి 9 గంటలకు రోహిణి పోలీస్ డ్రెస్ తీసేసి ఒక చీర కట్టుకొని అందంగా రెడీ అయి ఆనంద్ దగ్గరికి వెళ్ళింది. దాంతో ఆమెను చూసిన ఆనంద్ చాలా సంతోషించి ఆ రాత్రి ఆమెతో గడిపాడు. ఇక ఈ వ్యవహారం చాలా రోజులు నడిచింది. అయితే కొన్ని రోజుల తర్వాత రోహిణి ఆనంద్ దగ్గరకు వచ్చి, నేను నీ కోరిక తీర్చాను కదా, ఇప్పుడు నువ్వు హ్యాపీయేనా అని అడిగింది. అప్పుడు ఆనంద్ నవ్వుతూ, ఎవరైనా చివరి కోరిక నాలాగే అడిగితే వాళ్ళందరి కోరిక కూడా తీరుస్తావా అని అన్నాడు. దాంతో రోహిణి అతని మాటలకు ఆలోచనలో పడింది. ఇలా అతను అన్న కాసేపటికే రోహిణి ఆనంద్ దగ్గరకు వెళ్ళి, ఇప్పుడైనా చెప్పు, మీ అమ్మని నువ్వు ఎందుకు చంపావు అని. అప్పుడు ఆనంద్ బాధపడుతూ, నేను మా అమ్మని ఎందుకు చంపుకుంటాను, మా అమ్మను చంపింది నేను కాదు, ఆ రోజు మా ఇంటికి ఒక దొంగ వచ్చాడు, వాడి నుండి అమ్మను కాపాడాలని కర్ర తీసుకునే లోపు జరగాల్సింది జరిగిపోయింది. దాంతో నేను షాక్లో ఉండిపోయాను. ఇక నా చేతిలో కర్ర ఉండటం చూసి నేనే హత్య చేశాననుకొని మీరు నన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారని చెప్పాడు. అప్పుడు రోహిణి కోపంగా, మరి ఈ విషయం అప్పుడే ఎందుకు చెప్పలేదు, కోర్టులో నిజం చెప్పకుండా ఎందుకు సైలెంట్గా ఉన్నావని అడిగింది. అప్పుడు ఆనంద్, ఆ కొన్ని రోజులు నేను పూర్తిగా షాక్లోనే ఉన్నాను, అందుకే ఏం చెప్పలేకపోయానన్నాడు.
దాంతో నిజం తెలుసుకున్న రోహిణి ఆనంద్‌ని మళ్ళీ కోర్టులో హాజరుపరిచి అతనితో నిజం మొత్తం చెప్పించింది. ఆ తర్వాత ఆ దొంగను వెతికి వాడిని పట్టుకొని జైల్లో వేశారు. దాంతో ఆనంద్ నిర్దోషిగా జైలు నుండి విడుదలయ్యాడు. ఇక ఆ తర్వాత రోహిణి ఆనంద్‌ని పెళ్లి చేసుకుంది. ఆనంద్ తనకన్నా 3 ఏళ్లు చిన్నవాడైనా కూడా రోహిణిని అతన్ని పెళ్లి చేసుకొని ఇప్పుడు హ్యాపీగా ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో తెలియచేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.